వారి జీవితాన్ని నడిపారు. నాకు అంటూ ఉండేవారు సరిగ్గా కొలుస్తారు, మళ్ళీ అమ్మ కదులుతారు, మా బలాన్ని కొలుస్తారు, మళ్ళీ అమ్మ కదులుతారు, ఝాన్సీ లక్ష్మీబాయికి భక్తగా కదులుతారు, సరోజినీ దేవి పటం అన్నూరికి భాగంగా జిందాబాద్. ఇప్పుడు శ్రీ గారి ఉద్వేగాత్మక నడవండి కనడవండి కనడవండి దండం. తర్వాత మా యాకూబ్ ఇప్పుడు పాటలు మీరు పాడిన పాటలు 82 ఊళ్ళో తమ్ముళ్ళు 82 శ్రీశ్రీ పాటలు విన్నది యాకూబ్తో పోయిన పెద్ద కలెక్టర్ మీ దగ్గర వచ్చిన సుమశ్రీ తర్వాత అంజనా స్వామి కూడా గొప్ప సింగర్స్ వాళ్ళు చాలా భవిష్యత్తు ఉంది.
ఈతామానుడా నెగ్గి ముల్లా జగ్గల్లా ఎగి వల్లనంతా సింధులైతే కారినా ఎంత బాగుంది ప్రకృతి. మాకెవరు శ్రీశ్రీ ఆదర్శం. అయితే మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటే పాడతారండి. ఎక్కడ ఉడితారా పాండగా వచ్చారా? ఓకే ఏం కాదు కూర్చోను. శ్రీశ్రీ నల్లవాడు తెల్లవాడు బలసం గల భగత్ సింగ్ వచ్చిన కళ మనకు రావాలా? సాధింపజేసిన శిల్పి కె వెంకటేశ్వరరావు గారికి ఈనాటి సభాధ్యక్షులు ఖమ్మం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు చేతుల మీదుగా వారికి సన్మానం జరుగుతుంది. ఆ శిల్పిని ఆ శ్రీశ్రీని మనకిచ్చారు శ్రీశ్రీ విగ్రహం. అంజనా స్వామి అక్క, సుమశ్రీ అక్క పాడబోయి భారతీయుడు అన్నారు కదా, నా గొంతులోనూ ఆ గీతం కొట్టుకుంటుందని చిన్నారులు వచ్చారు. వారేం పాడతారో అదే పాటని ఒక్కసారి ఈ చిన్నారుల వేదిక మీద తర్వాత మిత్రులు ఖమ్మం వ్యక్తిగతంగా రాజకీయంగా కూడా బాగా చేరువారు. మేమంతా కింద మీద పడినవాళ్ళమే. తొలి మహాసభలు ఖమ్మం నగరంలో జరిగినవి. తొలి మహాసభ శ్రీ తారీఖుగా నాకు పునర్నయం కలిగి అది అమ్మాయి ఇక్కడ జరుపుకోవడానికి అయితే ఆనాడు శ్రీమేళ ప్రేమలో మా మహానటువంటి వాడు ఇవాళ ప్రకటిస్తూ ఒకే కానీ విప్లవ యుద్ధంలో వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా కాలోజీని అపారంగా గౌరవించే ఒక సాహిత్య పాసిగా నేను చెప్తున్నాను. తెలంగాణ విప్లవ సంఘం 100కి 100 అనుకోవాలి. ఇక్కడ టీచర్కి మరొకరికి పోటీ పెట్టవలసిన అవసరం సాహిత్య పరంగా రాదు. అయితే కవిత్వానికి ఏం కావాలన్నాడు? హిందూవరం, పట్టగంధనం, బంధోకం, సంజారాగం తన గీతాలు రాసే టైంకి ఆయనకి ప్రేరణ కల్పించిన పరిస్థితులు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ఆర్థిక మాంద్యం.
ఆర్థిక మాంద్య నేపథ్యంలో వినిపించిన ఆకలి కేకల అద్భుత కవితా రూపమే ఈ మహా ప్రస్థానం. మళ్ళీ ఆర్థిక మాంద్యం పరిస్థితులు ప్రపంచం అంతా ఆవరిస్తున్నాయి. మీ చేతుల్లో ఒక మహాప్రస్థానం వచ్చింది. మీ నుంచి ఏ మహాకవి పుట్టబోతున్నాడో, రేపు ఎలాంటి మహాకవిత్వం రాబోతుందో దానికోసం మేమంతా ఎదురు చూస్తాం. మహాప్రస్థానం గురించి, శ్రీశ్రీ గురించి పెద్దలు మాట్లాడారు, నేను చెప్పాల్సిందేమీ లేదు. దీన్ని అనుభవించి పలవరించమన్నాడు చలం. దీన్ని చదివితేనే దానిలో ఉన్న అందం, ఆవేశం, దాని వెనుకున్న సైద్ధాంతిక లక్ష్యాలు మీకు తెలుస్తాయి. మేము ఎంత కూర్చోబెట్టి ఉపన్యాసాలు ఇచ్చినా, సాహిత్య పరిభాషలో మీకు చెప్పడానికి ప్రయత్నించినా మీ తలకెక్కదు. ఒక గోరేటి వెంకన్న పాటలాగానో, ఒక శ్రీశ్రీ గేయంలాగానో ఎలుగెత్తి పాడుకోవాలి, ఎలుగెత్తి చదువుకోవాలి. చదవండి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని. మీ ఉత్తేజం కావాలి. మహాప్రస్థాన గీతాలు చదివే ఉత్తేజం పొందండి. ఎలుగెత్తి చదవండి దీన్ని. స్వర్గ నరకముల ఛాయాదేహని తెలియని తలుపులు తెరచి మూసుకొని సర్గ విలయ హేమంత వసంత ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో చావు పుట్టుకల పులిమేళలలో ఆవులించిన ఒక చితాగ్నికుండ అనాథ జీవుల సభ శ్రీశ్రీ జిందాబాద్. శ్రీశ్రీని ఎలుగెత్తి చదివాడు మున్సిపల్ చైర్పర్సన్. శ్రీశ్రీకి అత్యంత సన్నిహితులు, శ్రీశ్రీ అభిమాని పరిశోధకులు చైతన్య ప్రసాద్ గారికి అధ్యక్షుల వారిని జ్ఞాపకని బహుకరించవలసిందిగా కోరుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి అధ్యక్షుల వారు జ్ఞాపకని బహుకరిస్తారు. ఇంకా కార్యక్రమం సంబరాలు మోసుకొచ్చి పండగ సంబరాలు మోసుకొచ్చి అంజనా సౌమ్య గారు, సుమశ్రీ గారు ఇప్పుడు